హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ విరచిత అంశంగా ద్రవిడ పార్టీల గమన గతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. ద్రవిడ పార్టీల గమన గతి. ఇక వినండి. ద్రవిడ పార్టీలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తమిళనాడు అసెంబ్లీకి జరిగిన 2026 ఎన్నికలు చాలా రకాలుగా ప్రత్యేకంగా మారిపోయి ఎన్నో రకాలుగా విశ్లేషణలు చేయిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనపడే తీవ్రమైన రాజకీయ వైరం అటువంటిది తమిళనాడులో ఒక 40-50 ఏళ్ల క్రితమే మొదలైంది. అసెంబ్లీలో అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత గారి చీరల్లాగడం, అర్ధరాత్రి వయోవృద్ధుడు కరుణానిధిని అరెస్టు చేయటం, ఇటువంటివి మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేకమైన సందర్భాలు. ప్రతి రాజకీయ పార్టీకి టీవీ ఛానల్ పెట్టుకోవడం అనేది అది కూడా తమిళనాడు నుంచే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో మీడియా ఛానళ్ళు కొన్ని తమ పార్టీ అనుబంధం గురించి బాహాటంగా చెప్పుకోవడం లేదు. కానీ తమిళనాడులో అటువంటి మొహమాటం మొదటి నుంచి లేనే లేదు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కన్నా ఒక పుష్కర కాలం వెనకబడింది అని జాగ్రత్తగా గమనిస్తే బోధపడుతుంది. ఇటువంటి సందర్భంలో విజయ్ తమిళనాడు అధికారం స్వీకరించిన రోజే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన స్టాలిన్ ఇంటికి వెళ్ళడం పెద్ద వార్త అయింది. ఆ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలో విజయ్ను ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళ్తున్న స్టాలిన్ ఫోటో గమనిస్తే వైరుధ్యం ఏ స్థాయిలో ఉందో బోధపడుతుంది. తెల్లటి ధోతి అడ్డపంచుతో స్టాలిన్ ఉండగా, సూటు బూటుతో విజయ్ తోడు నడవటం వర్తమాన రాజకీయ చిత్రపటంలో వచ్చిన మార్పును గొప్పగా వివరిస్తుంది. ఆ రోజు అసెంబ్లీలో 50 ఏళ్ల తర్వాత డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలో సభ్యులు ఒకే చోట కూర్చోవటం చాలా ప్రత్యేకమైన సందర్భం. అన్నాడీఎంకే పుట్టిన రోజు నుంచే ఆ పార్టీతో డిఎంకే ఉప్పు నిప్పులాగానే సంబంధాన్ని కొనసాగించింది. ఈ రెండు పార్టీల్లో ఎవరు మెరుగు ఎవరు కాదు అని ఇక్కడ మనం చర్చించడం లేదు. కానీ అంతటి వైరుధ్యం ఉన్న శత్రు శిబిరాలు ఇలా కనపడటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ద్రావిడ రాజకీయ పార్టీలుగా పిలువబడే డిఎంకే, అన్నాడీఎంకే మూలాలు 1916లో మొదలైన జస్టిస్ పార్టీ కుదురులో ఉన్నాయి. ఈ పార్టీ సామాజిక సమానత్వం, న్యాయం లక్ష్యాలుగా 1920లోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చింది. బ్రాహ్మణాధిక్యత మీద కూడా ఈ నాయకులు గట్టిగానే పోరాడారు. దీనిని ద్రావిడ ఉద్యమం ఆరంభంగా పరిగణిస్తారు. 1935లో సంస్కరణవాది రామస్వామి పెరియార్, ఆయన 1879లో జన్మించి 1973 వరకు జీవించినటువంటి మహావ్యక్తి. జస్టిస్ పార్టీలో చేరటం ఒక మలుపు. ఆయన అప్పట్లో మద్రాస్ స్టేట్లో 1937లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రాజాజీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. రాజాజీ హయాంలోనే హిందీ భాషను పాఠశాల స్థాయిలో కంపల్సరీ సబ్జెక్ట్ చేయటంతో పెరియార్ అతని మిత్రులతో కలిసి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో 1944 ఆగస్టులో రామస్వామి పెరియార్ ద్రావిడ గజగం డీకే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది రాజకీయ పార్టీ కాదు, కానీ ద్రావిడ నాడు పేరున ప్రత్యేక దేశం కావాలనే వాదం కూడా మొదలుపెట్టారు. ఎన్నికల్లో పాల్గొనకూడదనే నియమాన్ని విభేదించిన పెరియార్ అనుచరులు సిఎన్ అన్నాదురై 1909లో జన్మించి 1969 వరకు జీవించిన వ్యక్తి ఆయన.
ఆ అన్నాదురై ద్రవిడ గజకం నుంచి వేరుపడి ద్రావిడ మున్నేత్ర గజకం డిఎంకే అని రాజకీయ పార్టీని 1949 సెప్టెంబర్ 17న ప్రారంభించారు. నాస్తికత్వం, మూఢనమ్మకాలను వ్యతిరేకించడం, అట్టడుగు వర్గాల మరి ఆ వర్గాల అభ్యున్నతి, దానికోసం ఆ అభ్యున్నతి అనే క్రమంలో వాటి కోసం పోరాటం మొదలైనవి ఈ పార్టీ ఆదర్శాలు. తమిళం పట్ల అభిమానం, హిందీ పట్ల వ్యతిరేకత, బ్రాహ్మణ వ్యతిరేకత కూడా ప్రధాన లక్షణాలుగా మారాయి. ప్రత్యేక దేశం అనే వాదాన్ని అన్నాదురై పక్కన పెట్టారు. 1950లో కూడా హిందీ వ్యతిరేకోద్యమాలు పెద్ద ఎత్తున నడిచాయి. 1956 జనవరి 28న హిందీ బదులు ఇంగ్లీష్ను అధికార భాషగా స్వీకరించాలనే ప్రతిపాదన మీద అన్నాదురై, పెరియార్, రాజాజీ ఈ ముగ్గురు సంతకాలు చేయటం విశేషం. 1957 అక్టోబర్ 13న యాంటీ హిందీ డే కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ డిఎంకే పార్టీ మొదలైన 10 ఏళ్లకు 1957 ఎన్నికల్లో పాల్గొని 15 సీట్లను గెలుచుకొని మద్రాస్ అసెంబ్లీలో గుర్తింపు పొందింది. 1962 అసెంబ్లీలో ఆ ఎన్నికల్లో 50 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షమైన కూడా ఆ పార్టీ వ్యవస్థాపకులు అన్నాదురై ఓడిపోవడం ఒక విశేషం. 1967 మద్రాస్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పూర్తి మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టింది. భారతదేశంలో కాంగ్రెసేతర రాజకీయ పార్టీ ఇలా మెజారిటీ సంపాదించి అధికారం చేపట్టడం అనేది దీనితోనే మొదలైంది. సిఎన్ అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో త్రిభాషా పథకం అమల్లో ఉండగా మద్రాస్ రాష్ట్రంలో మాత్రం ద్విభాషా పథకాన్ని అన్నాదురై అమలు చేశారు. రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చిన 20 రోజుల తర్వాత అన్నాదురై 1969లోనే క్యాన్సర్తో కన్నుమూశారు. దాంతో 45 ఏళ్ల వయసులో కరుణానిధి 1924లో జన్మించి 2018 వరకు జీవించాడు. ఆ కరుణానిధి తమిళనాడుకు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1967 నుంచి తమిళనాడు రాష్ట్రంలో అధికారం సినిమా రంగపు వ్యక్తుల చేతుల్లోనే ఉంది. అన్నాదురై కేవలం 2 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు. కానీ అదృష్టవంతుడు కరుణానిధి వేరువేరు సమయాల్లో మొత్తం 5 సార్లు సుమారు 18 సంవత్సరాలకు మించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. అన్నాదురై కాలం చేసిన తర్వాత 1971 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే విజయానికి ప్రముఖ వ్యక్తి సినిమా హీరో ఎంజి రామచంద్రన్. ఈ ఎంజి రామచంద్రన్ 1917లో పుట్టి 1987 దాకా జీవించిన ఆ వ్యక్తి. ఆయన కీలక పాత్ర వహించారు. ఎంజి రామచంద్రన్ తొలి సినిమాలకు స్క్రిప్టు, డైలాగులు అందించిన వ్యక్తి కరుణానిధి. అయినా కూడా విభేదాలు తారాస్థాయికి పోయి రామచంద్రన్ను డిఎంకే పార్టీ నుంచి కరుణానిధి బహిష్కరించారు. అలా ఆ బహిష్కరణతో మరి ఆనాడు 1972 అక్టోబర్ 17న ఎంజి రామచంద్రన్ ఆల్ ఇండియా అన్నా డిఎంకే అనే పార్టీని స్థాపించారు. 1977లో ఎంజి రామచంద్రన్ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకొని అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంలో జనతా పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీకి అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వడం గమనార్హం. ఎంజి రామచంద్రన్ గతించిన తర్వాతనే మళ్ళీ కరుణానిధి ముఖ్యమంత్రి పీఠం పొందగలిగారు. కరుణానిధి కన్నా ఎంజి రామచంద్రన్ 7 సంవత్సరాలు పెద్దవాడు కాగా, జయలలిత 1948లో పుట్టి 2016 వరకు జీవించినటువంటి ఆమె 24 సంవత్సరాలు చిన్నది. డిఎంకే, అన్నా డిఎంకే చెరొకసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉండేవి. 2011లో తర్వాత అన్నా డిఎంకే 2 సార్లు విజయం సాధించడం విశేషం. ఎంజి రామచంద్రన్, కరుణానిధి ఈ ద్వయం పోరాటం కన్నా జయలలిత, కరుణానిధి రాజకీయ వైరం ఎక్కువ కాలం వైవిధ్యంగా సాగింది. విజయ్ పార్టీకి సంబంధించిన బలపరీక్ష జరిగిన రోజు డిఎంకే పార్టీ నిరసనగా వాకౌట్ చేయగా, అన్నా డిఎంకే పార్టీలోని 25 మంది విజయ్ టీవీకే పార్టీకి వత్తాసు పలికారు. మరో 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. తమిళనాడులో విలక్షణమైన ఫలితాలు రాగానే కాంగ్రెస్ పార్టీ బాహాటంగా డిఎంకేతో విడిపోయి
విజయ్ వైపు రావడం, అదే సమయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ అభిప్రాయాన్ని ఆమోదాన్ని తెలియజేయటానికి కొంత వ్యవధిని తీసుకోవటం గమనార్హం. అంతకు మించి బీసీకే పార్టీ మరింత జాప్యం చేయడం ఇంకా ఆసక్తిని కలిగించే విషయం. మధ్యలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ చొరవ తీసుకుని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయన ఓటమి సందర్భంగా సముదాయించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం. తర్వాత సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ ఆయన చేసిన ప్రకటన చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే డిఎంకే మద్దతు ఇస్తుందని, దానికి తమను మద్దతు ఇవ్వమని డిఎంకే కోరిందని బేబీ చెప్పారు. ఈ పోకడ గమనించిన వారికి ఆ రెండు ద్రవిడ పార్టీల గతము, వారి పోరాట విధానం తప్పక గుర్తుకు వస్తాయి, మరిన్ని ఆలోచనలు రేపుతాయి అంటూ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వీరు ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా ఉన్నారు. ఆయన ఈ అంశం ద్రవిడ పార్టీల గమన గతి అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.